షాక్ అయ్యారా? శివగాడు ఏంటి 2 days లో వీడియో పెట్టడం ఏంటని? యాక్చువల్లీ జరిగింది ఏంటంటే జగన్ అన్నయ్య మీద పవన్ అన్నయ్య పగబట్టేసినట్టు యూట్యూబ్ నా మీద పగబట్టేశాడు భయ్య. సో పెట్టిన ప్రతి వీడియోకి ఏదో ఒక బొక్కెత్కి స్ట్రైక్ వేసి లేపేస్తున్నాడు. ఇది కూడా అలా ఆల్రెడీ లేపేసిన వీడియోనే. ఈ వీడియో ఆల్రెడీ చూసిన వాళ్ళు దయచేసి స్కిప్ చేయకుండా ఓ 5 minutes నా కోసం చూసేయండి, లేకపోతే రీచ్ పోతుంది. కొత్త వీడియో ఇంకో 5 days లో వచ్చేస్తుంది. ధన్యవాద్. పుర ప్రజలకు శివగాడి స్వాగతం. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం నా యొక్క మీ యొక్క ప్రతి ఒక్కరి యొక్క ఇంట్రెస్ట్ కలిగిన టాపిక్ ఫ్యాషన్ గురించి. ప్రస్తుతం ఈ ఫ్యాషన్ అనే వ్యాధి కరోనా కన్నా వేగంగా వ్యాపిస్తుంది. ఇది ఒకరి నుంచి ఇంకొకరికి అతని డ్రెస్ చూడు ఎంత బాగుందో, ఆమె డ్రెస్ చూడు ఎంత బాగుందో అని ఇలా చూడడం ద్వారా వ్యాపిస్తుంది. రాబోయే ఎలక్షన్స్ లో ఏ పార్టీ కోటేద్దాం అనే దానికన్నా ఎక్కువ రేపు ఏ డ్రెస్ వేసుకోవాలా అనే దాని గురించి ఆలోచిస్తున్నారు ఈ రోజుల్లో. ప్యాంట్ లోపల చెడ్డీ వేసిన ఫ్యాషనే, ప్యాంట్ పైన చెడ్డీ వేసిన ఫ్యాషనే, చొక్కాని చించి వేసుకున్న ఫ్యాషనే, అసలు వేసుకోకపోయినా ఫ్యాషనే. ఇలా ఫ్యాషన్ పేరుతో ఏ పెంట చేసినా 10 మంది మనల్ని మోడల్ సూపర్ మోడల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈమె పైన వేసుకుంది ప్యాంట్ కాబట్టి నైస్ ప్యాంట్ అనాలా, ప్యాంట్ అయినా వేసుకుంది పైన కాబట్టి నైస్ షర్ట్ అనాలా? ఏదైతే ఏంటి, చూడడానికి బాగుందా లేదా, అందంగా అరమంటలాగా అనేది ఇంపార్టెంట్. అదే అందంగా అనేది ఇంపార్టెంట్. దారం ఉంది, ప్యాంట్ ఏది గురుజీ? నేను ఇలాంటి ప్యాంట్ వేస్తేనే ఇంట్లో ఇదేం ప్యాంట్ రా బిచ్చగాళ్ళ అంటారు. అలా కాదురా, 1000 రూపాయలు పెట్టి అస్సలు గాలి తగలిన ఆ ప్యాంట్ కన్నా ఇలాంటి ప్యాంట్ వేసుకుంటే గాలి తగలాల్సిన చోట తగలాల్సినంత తగులుతూనే ఉంటుంది. కస్టమర్ హ్యాపీ, ఓనర్ హ్యాపీ. అర్థమైందా మిస్టర్ రాంబాబు? అంతా ఓకే గురుజీ, కానీ కానీ ఏం లేదులే గురుజీ, నా డౌట్ 18+ మన ఛానల్లో కష్టం. నీ డౌట్ ఏంటో నాకు అర్థమైందిరా. కనబడకూడని సామాన్లన్నీ కనిపించేస్తాయనగా. అయితే ఈ వీడియో చూడు, ఒక క్లారిటీ వస్తుంది. చూసావా, ముఖ్యమైనవన్నీ మన చెడ్డీ ఇలా కవర్ చేస్తుంది కదా. చెడ్డీ వేసుకునే అలవాటు ఉంటే ఓకే గురుజీ, నాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఇక్కడ అమ్మాయి తుమ్మితే కర్చీఫ్ ఇవ్వడానికి క్యూలు కడతారు. కానీ అక్క శక్తి మ్యాన్ లా స్టంట్లు చేస్తూ స్విమ్మింగ్ పూల్ లో పడ్డా కూడా మనోడికి ఏం ఫరక్ పడలేదు. జీవితంలో వంగన్న ఆల్ఫా మేల్ ని చూసాం, వంగలేని ఉల్ఫా మేల్ ని చూసాం, కానీ మనోడు మాత్రం అంతకు మించి. ఈ డ్రెస్ డిజైనర్ కి ఈ డ్రెస్ లానే గుండులో ఉండాల్సిన బ్రెయిన్ గురుజీ మోకాళ్ళలో ఉందేమో. ఓ మోకాళ్ళలోనా? ఐ థింక్ వాట్ గురుజీ మరి వీటికి ఏమంటావు? ఎరా, ఈ డిజైనర్ కి బ్రెయిన్ ఎక్కడుందన్నాను? మోకాళ్ళలో గురుజీ. అక్కడ కాదు గానీ ఇందాక నువ్వు ఇంకెక్కడో అనుకున్నావు కదా, అది ఖాయం చేసుకో. నైస్ ప్యాంట్ కదా, ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఏంటి ఇది నచ్చిందా? ఎందుకు గురుజీ? ఇది చాలా యూస్ఫుల్ రా. 1-2కి వెళ్ళాలంటే ప్యాంట్ తీసే పని ఉండదు కదా. బాబు, ఉప్పల్వాలో అప్డేటెడ్ వెర్షన్. నువ్వేదో యాటిట్యూడ్ తో నడుస్తున్నావు అనుకుంటున్నావు కానీ అది నిజానికి పిల్లోడు పాయికానకు పోయి కడుక్కోకుండా ఉన్నప్పుడు నడిచే నడకలా ఉంది. చిచ్చి, ఈ డబ్బా జీవితం ఏమని చూడాల్సి వస్తుందిరా కంటెంట్ కోసం. అయినా కానీ భయ్యా అంతా ఓకే గానీ ఇప్పుడు ఆ సగం షేవ్ చేసిన తొడల పక్కన తాళాలు ఎందుకు పెట్టుకున్నావు వెనకాల? ఓ పని చేయి, అవన్నీ తీసి స్వచ్ఛ భారత్ డ్రెస్. స్వచ్ఛ భారత్ డ్రెస్ అదేంటి గురుజీ? డ్రెస్ లాగా వాడుకోవచ్చు. ఇంట్లోనో రోడ్లోనో చెత్త కనిపిస్తే తల మీద చీపురుతో తుడుచుకోవచ్చు. వాట్ అన్ ఐడియా గురుజీ. ఇది డ్రెస్ కాదు, చీపురు కాదు, మా పిచ్చి గుళ్ళు ఇవి. ఎలాండే బెల్ట్ ని యూజువల్లీ నాన్న కొట్టడానికి, అప్పుడప్పుడు ప్యాంట్కి పెట్టడానికి యూజ్ చేస్తామని తెలుసు. కానీ దాన్నే డ్రెస్ లా కూడా వాడచ్చని తెలుసా? చూడండి.
అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. ఊరు దెబ్బలన్నీ ఆ ఊరు దెబ్బలన్నీ మన ఊరు దెబ్బలన్నీ ఎదురొచ్చానన్నదే కొడి పిల్ల అయ్యే కొడి పిల్ల మన్నదే కొడి పిల్ల. డ్యూరెక్స్ కంపెనీకి ఫ్యాషన్ కాంట్రాక్ట్ ఇస్తే ఇలానే ఉంటుంది. ఇంక ఈ బట్టల్ని ఎంత చించాలంటే వస్తున్నోడు దగ్గరకు వచ్చి స్వామి ధర్మం చే స్వామి అని అడిగితే వాడు బెగ్గరని, అడగకపోతే వాడు మోడల్ అని అనిపించేంత. ఫర్ ఎగ్జాంపుల్, గురుజీ మన ఊర్లో ఇలాంటివి దొరకవు ఎందుకు? ఎందుకు దొరకవరా? నార్మల్ బట్టలు వేసుకుని బయటికి వెళ్ళి కామ్గా ఉన్న కుక్కల గుంపునికి వెళ్ళి కాసేపు అక్కడే ఉండు, రిజల్ట్ నీ ముందు ఉంటుంది. ఈ ఊరు కల్లాలు ఆ ఊరు కల్లాలు మన ఊరు కల్లాలు ఎదురొచ్చానన్నదే కొడి పిల్ల అయ్యే కొడి పిల్ల మన్నదే కొడి పిల్ల. ఎరా రాంబాబు, బతుకున్న షవర్మ నడుచుకెళ్తున్నట్టు భలేగా ఉంది కదా. ఇంకా ఎలాంటి బోల్డ్ ఉన్నాయి గురుజీ. ఏలియన్లు ఎందుకు రావట్లేదు ఇప్పుడు అర్థమైంది. మనమే ఇలా ఏలియన్లా తిరుగుతూ ఉంటే ఓ ఆల్రెడీ మన వాళ్ళు వచ్చేసారా, సరే వేరే గ్రహం చూసుకుందాం అని వెళ్ళిపోతున్నాయి. మమ్మీని షాపింగ్కి తీసుకెళ్తే జరిగేది ఇదే. 7 గాడిదల వయసు వచ్చినా ఎదిగే పిల్లాడివి నాన్న, ఇంకొక 5 సంవత్సరాలు వస్తాయి, ఇవి తీసుకో అని కొనిస్తారు. ఆ డ్రెస్ ఫిట్ అయ్యేసరికి మనం ఫట్ అయిపోతాం, కానీ ఆ డ్రెస్ మాత్రం ఎప్పటికీ ఫిట్ అవ్వదు. ఎరా రాంబాబు, వాచ్లన్నీ పనిచేస్తున్నాయంటవా? గురుజీ వాచ్లే చూస్తున్నావా? అవునరా. అయితే మళ్ళీ వీడియో ప్లే చేయకుండా అన్ని వాచ్ల్లో ఏదో ఒక వాచ్లో టైం ఎంత అయిందో చెప్పు. అంటే అది రే రామ్ Bye!